హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 30వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చయే విదు ప్రియానకాలేపి చ మాం తే విధిర్యుక్త చేతసః. అధిభూత అధిదైవ అధియజ్ఞముతో పాటు అందరికి ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలముందైనను తెలుసుకొనివారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. అధిభూత అధిదైవ అధియజ్ఞముతో పాటు అందరికి ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలముందైనను తెలుసుకున్నవారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. అధిభూతము అంటే భగవంతుని ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఆత్మస్వరూపుడైన నన్ను అంత్యకాలమందైనను తెలుసుకున్నవారు. అంత్యకాలములో ఈ ప్రాణము పోయే ముందు ఈ శరీరం ఉన్నంత వరకు ఎవరైతే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు ఏం చేస్తారు, అంత్యకాలమనే కాకుండా మనం నిరంతరము కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అంత్యకాలంలో మనకి కఫవాత పైత్యములు అడ్డుతాయి కాబట్టి భగవంతుని యందు మనకి దృష్టి కలగదు. మనం చాలామంది అనుకుంటాం ఇంకా టైం ఉంది కదా, వయసు ఉంది కదా, అప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించుదాం, దేవుని పూజిద్దాం అనే ఆ భావంతో మనం ఉంటాం. కానీ ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే నామస్మరణ చేస్తూ భగవంతుడిని తెలుసుకుంటూ నిరంతరం ఎవరైతే సాధన చేస్తారో అంత్యకాలము అంటే అంత్యకాలం అంటే మనకి ఈ క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం మాయ అన్నట్టుగా ఏ క్షణాన్ని ఈ శరీరం పోతుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఈ క్షణము నుంచే ఈ గడి నుంచే మనం భగవంతుని ప్రార్థిద్దాం, భగవంతుని తెలుసుకుందాం, భగవంతుల్లో లీనం అవుదాము అనే ఆ భావంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారు నిశ్చల బుద్ధితో అన్నే చేరుతారు. అప్పుడు భగవంతుని చేరుతారు. భగవంతుని చేరాలంటే నిరంతరము కూడా దైవభక్తి కలిగి ఉండి ఆయనే పరమగతిగా నమ్ముకొని ఉండి నిరంతరము కూడా సర్వము కూడా పరమాత్మ స్వరూపమే. ఆయన నాలో ఏమీ లేదు, ఆయనలో అంతా కూడా నన్ను నడిపించేవాడు ఆ పరమాత్మని భావం చేసుకుంటూ నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఆ విధంగా ఎవరైతే భావం చేస్తారో వారు పరమాత్మని పొందుతారు. ఆ విధంగా మనం కూడా సాధన చేసి నిరంతరము కూడా ఎప్పుడో చేయొచ్చు కదా అనే భావం లేకుండా ఇప్పుడే ఈ క్షణం నుంచే మనం భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుని మనం చింతిస్తూ ఉండాలని భగవంతుడు తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.